ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈ అనుదిన వాక్యము ద్వారా మీరందరూ కూడా దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలను మీరు మీ జీవితాలలో పొందుకుంటున్నారని మేము తలంచుచున్నాము. అలాగే మీరు మాకు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అవసరత గురించి మేమందరము కూడా మీ గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. దేవాతి దేవుడు మీ యొక్క ప్రతి అవసరతను యేసు నామములో తీర్చి మీ జీవితాలలో, మీ కుటుంబాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదాలను జరిగించి తన యొక్క ఉన్నతమైన కృపతో నింపి నడిపించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము: నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన మార్గాన్ని దేవునికి అప్పగించినప్పుడే ఆ మార్గంలో వస్తున్నటువంటి ఆటంకాలను, కష్టాలు, నష్టాల గురించి దిగులు చెందకుండా ఉంటామండి. మరి ఈరోజు నా మార్గం ఎలా ఉన్నది? దేవునికి ఇష్టానుసారంగానా లేక లోకానుసారంగా నడుస్తున్నామా? నువ్వు నడిచే మార్గములో, చేసే పనిలో దేవుడు నిన్ను కాపాడుతాడు. అయితే నీ మార్గములో మరి దేవుణ్ణి కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రియ విశ్వాసులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కదా అని తెలిసి పాపము చేస్తూ, లోకానుసారముగా జీవిస్తూ దేవుడిని గనక బాధిస్తే ఏదో ఒకరోజు దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టే పరిస్థితి వస్తుందండి. మరి మన జీవితాలలో ఆ రోజు అనేది రాకమునుపే మనలను మనము సరిచేసుకోవాలి. మరి నీ యొక్క మార్గాన్ని దేవునికి అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ యొక్క పనులలో దేవుణ్ణి మొదటగా ఉంచు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించి కనుక మనము నడవగలిగినట్లయితే అప్పుడు మనకే అర్థమవుతుంది ఆయన నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని ఎంతగా కాపాడుతున్నారు. ప్రతి దానిలో కూడా నువ్వు చేసే ప్రతి పనిలో దేవుణ్ణి వెతుకు. ఆయన చిత్తం ఏమిటో, ఇది దేవుని చిత్తమా కాదా అని ఆయన యొక్క చిత్తాన్ని కనుగొను. ఎప్పుడైతే నువ్వు అలాగా జీవిస్తావో ఇక నువ్వు దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం అనేది ఉండదండి. ఎందుకంటే ఆయనే మన యొక్క మార్గములను సరళం చేసేవాడు. దేవుని మార్గంలో గనక నువ్వు వెళుతున్నట్లయితే ఆ మార్గంలో నీకు ఏ ఇబ్బంది వచ్చినా అందులో తప్పక విజయాన్ని, జయాన్ని నువ్వు నీ జీవితంలో పొందుకుంటావు. అదే నువ్వు సాతాను మార్గంలో వెళ్తున్నట్లయితే ముందు చిన్న చిన్న విజయాలు, సంతోషాలు, ఆనందాలు వచ్చినా చివరికి అవి అన్నీ కూడా నీ యొక్క స్థితిని పతనానికి, నీ యొక్క ఆత్మీయ స్థితిని పతనానికి దారితీసేదిగా ఉంటాయండి. సాతాను ఒకవైపు, దేవుని యొక్క వాక్యము ఒకవైపు. నువ్వు ఎటువైపు వెళుతున్నావో, ఏం చేస్తున్నావో, మరి ఎవరిని ఎంచుకుంటున్నావో, ఎవరి మార్గంలో నడుస్తున్నావో ఆలోచించాలి. మనం ఆలోచించి జాగ్రత్త పడాలండి. ఎందుకంటే దేవుని యొక్క రెండవ రాకడలో నువ్వు నేను ఉండాలి అంటే మరి మన జీవితాలలో ఆయన యొక్క కాపుదల ఉండాలి. కాబట్టి నిర్ణయం అనేది మన చేతుల్లోనే ఉంది. నువ్వు దేంట్లోనూ పడిపోకుండా మరి స్థిరంగా నిలబడాలి అంటే దేవుని యొక్క అడుగు జాడలలో, ఆయన మార్గంలో నువ్వు నడిచేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలాగ నడుస్తావో దేవాతి దేవుడు నీ యొక్క ప్రతి అడుగులను కూడా ఆయన స్థిరపరుస్తాడండి. ఒకవేళ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వున్నా దేవుని మార్గంలో కనుక నువ్వు నడిచినట్లయితే దేవుడు వాటన్నిటిలో నుంచి నిన్ను తప్పిస్తాడు. మనుషులు ఎవ్వరూ నీతో నడవకపోయినా, నిన్ను విడిచిపెట్టేసిన దేవుడు మాత్రము ఎల్లప్పుడూ నీవు నడిచే మార్గము ఎలాంటిదైనా ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడండి. కాబట్టి మనం ఎన్నుకునే ఏ మార్గమైనా, ఏ పని చేస్తున్నా సరే ముందు దేవాతి దేవునికి మనము అప్పగించాలి. దేవుని యొక్క సహాయము, తోడు మాత్రమే నిన్ను ప్రతి విషయంలో కూడా కాపాడుతుంది తప్ప మనుషులు ఎవ్వరు కూడా నిన్ను కాపాడరు. ఎవ్వరు కూడా నీకు సహాయం చేయరు. ఎవ్వరు కూడా నీకు తోడుగా ఉండరండి. ఇన్ని రోజులు నీ జీవిత ప్రయాణంలో ఒంటరిగా దేవుడు లేకుండా నడుస్తూ ఎన్నో సమస్యల్లో ఇరుక్కుపోయి జీవిస్తున్నావేమో. అయితే నేటి నుండి ప్రతిదీ కూడా ఆయన చేతికి అప్పగించు. జీవితంలో ఎన్నో మార్పులను, ఎన్నో గొప్ప క్రియలను, ఆశీర్వాదాలను నువ్వు
చూస్తావు. ఎందుకంటే నువ్వు మనుషులతో పాటు నడిచినట్లయితే మనుషులు ఏదో ఒకరోజు నిన్ను విడిచిపెట్టేస్తారు, నీ చెయ్యి వదిలివేస్తారు. కానీ నీ దేవుడు మాత్రం నీ చెయ్యి ఎన్నటికీ కూడా విడువను, నేను నిన్ను ఒంటరిగా వదలను అని ఆయన సెలవిస్తున్నాడండి. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. కనుక మనమే ఆయన్ని వదిలేసి దేవుని సన్నిధికి దూరంగా వెళ్తున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడ మనము ఆయన మార్గంలో నుంచి తప్పిపోయామో ఆలోచన చేసి తిరిగి మరలా మనము ఆయన మార్గంలో గనక నడవటానికి సిద్ధపడగలిగితే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మనకి తోడుగా ఉండి మన చేతిని పట్టుకొని ఆయనే మనలను నడిపిస్తాడండి. మరి చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు గనక మన చేతిని పట్టుకుంటే వాళ్ళు వదిలివేసేసి మరి రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళు మన చేతిని పట్టుకుంటే ఏ క్షణమైనా వాళ్ళు వదిలివేసేసి మన యొద్ద నుండి పరిగెడతారు. అదే తల్లి కానీ తండ్రి కానీ ఆ బిడ్డ యొక్క చేయి పట్టుకున్నారనుకోండి, ఎన్ని ఇరుకులు ఎంత బాధ వచ్చినా సరే, ఆ బిడ్డ ఎంతలా వెళ్ళిపోవాలని ప్రయత్నించినా తల్లి తండ్రి మాత్రం ఆ చేతిని వదలరండి. అంతకన్నా కూడా గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఒక్కసారి మన చేతిని ఆయనకిచ్చి చూద్దాం. మనం వెళ్తున్న ప్రతి మార్గంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయన ఉద్దేశాన్ని ప్రకారంగా ఆయన మార్గ ప్రకారంగా గనక మనము నడవగలిగితే మన జీవితాలలో గొప్ప మెరులను ఆశీర్వాదాలను మన కుటుంబాలలో ఉన్నతమైన కార్యములను చూస్తాము. మరి అట్టి రీతిగా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవుడిచ్చే దీవెనలను ఆశీర్వాదాలను మనము మనకి కుటుంబాలలో పొందుకుందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, శ్రేష్టమైన ఘనమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మా మార్గాన్ని మేము మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఇంతకాలము మేము మా ఇష్టానుసారంగా మాకు నచ్చినట్లుగా నా తండ్రి ఎలాగ పడితే అలాగ బ్రతికాము, జీవించామయ్యా, లోకానుసారంగా నడిచాము నా తండ్రి. ఇక నుంచి అలాగ ఉండకుండా మా యొక్క మార్గమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. మేము ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా బోధించాలో, ఎలాగ నేర్చుకోవాలో మీరు మాకు బోధించమని అడుగుచున్నాము తండ్రి. సహాయం తెచ్చండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారు తండ్రి నాన్న ఇక నుంచి మీ మార్గంలో నడవాలన్నటువంటి ఒక తీర్మానం కలిగి జీవించుటకు, ఒక తీర్మానాన్ని చేసుకొని బ్రతకటానికి నీ కృపను బిడ్డలకు మీరు తెచ్చండి. వారి కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ, వారి చుట్టూ మీ కాపుదల అనుగ్రహించండి. చేస్తున్న ప్రతి ఒక్క పనిని దీవించి ఆశీర్వదించి మీకు కాపుదల అనుగ్రహించి ఉన్నతమైన మేలులతో కృపలతో నింపి ఆశీర్వదించి దీవించి బలపరిచి బలమైన కార్యములు, గొప్ప కార్యములు బిడ్డల పట్ల చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.